ఈరోజు వచ్చేసి మనము చామదుంపల చిప్స్ చేద్దాం. అవి చాలా క్రిస్పీగా, టేస్టీగా, స్పైసీగా ఉంటాయి. అవి ఎలా తయారు చేయాలో మీకు నేర్పిస్తాను. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి అందరూ. పప్పు రైస్, సాంబారు ఇలా ఏదైనా చేసుకుంటాం కదా, అప్పుడు సైడ్ డిష్ ఆలు చిప్స్ ప్రిపేర్ చేసుకుంటాం. అలా కాకుండా ఈసారి వెరైటీగా ఇది తయారు చేస్తాం. ఎందుకంటే ఈ చామదుంపలు అనేది మనము ఒక జిగటగా ఉండే వెజిటబుల్ అనేది ఎక్కువ మనము యూజ్ చేయము. దాన్ని బాయిల్ అయిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు, దానికి ఒక టిప్స్ మీద నేను మీకు అన్నీ చెప్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి, చేసుకోండి. ఓకేనా? ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము. హలో, ఈరోజు మనము చామదుంపల చిప్స్ సైడ్ డిష్గా మనము పప్పు రైస్లోకి లేదంటే సాంబార్ రైస్ ఇలా ఏదైనా చేసుకున్నప్పుడు పప్పు అన్నంలోకి చాలా బాగుంటుందండి. పాలకూర పప్పు, టమాటా పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు మనం ఆలు ఫ్రై చేస్తాం కదా, అలాగే ఇది వచ్చేసి చామదుంపల చిప్స్. దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇవి వచ్చేసి బాయిల్డ్ చామదుంపలు. ఇవి బాయిల్ అయిన తర్వాత మనకి ఇలా నైఫ్ తీసుకొని ఒకసారి చెక్ చేయొచ్చు. కుక్కర్లో బాయిల్ అయిన తర్వాత ఇలా మంచిగా ఒకసారి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది మంచిగా బాయిల్ అయిపోయినట్టు. ఏమాత్రం గట్టిగా ఉన్నా మరి మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 3-4 విజిల్స్ కావాలి. సైజ్ పెద్దగా ఉండే కొద్దీ 4 విజిల్స్, చిన్నగా ఉన్నాయనుకోండి సైజు, అప్పుడు 3 విజిల్స్లో ఉడికిపోతాయి. ఇవి అయిన తర్వాత దీంట్లోనే మనము వీటినంతా ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. మొత్తం ఇలా పీల్ ఆఫ్ అవసరం లేదు, జస్ట్ ఇలా మనం చేత్తో ఇలా అంటే వచ్చేస్తాయి. వీటిని మనము ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఒకవైపు ఆయిల్ హీట్ ఎక్కుతుంది, అందులో మనకి అంతలో మనము ఈ మసాలా తయారు చేసేది. ఇది వచ్చేసి మనము దీనికి కావాల్సింది కారము, కొబ్బరి పొడి, ఉప్పు, ధనియా జీరా పౌడర్. ఇంతే, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. దీనికి కావాల్సిన మసాలా అనమాట. ఇవన్నీ మనము ముందు కలిపి పెట్టుకుందాం. ఇది వచ్చేసి ఫస్ట్ కారం ఒక బౌల్లో అన్నీ యాడ్ చేసి పెట్టుకుందాం. ఇది వచ్చేసి కొబ్బరి పౌడరు, సాల్ట్, ధనియా జీరా ఇలా మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇది రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనము ఇప్పుడు వీటిని రౌండ్ పీసులుగా కట్ చేసి పెట్టుకుందాం. వీటిని ఇప్పుడు మనము రౌండ్ పీసెస్ కట్ చేసి పెట్టుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేలోపు ఇది వచ్చేసి ఇలా రౌండ్ పీసులు. మరి పల్చగా చేయకండి, మరి అది చాలా హార్డ్గా వస్తాయి గట్టిగా. ఇలా కొంచెం ఈ మాత్రం మందంగా కట్ చేసుకుంటే కొద్దిగా లోపల సాఫ్ట్గా ఉండి పైన ఏమో క్రిస్పీగా వేగుతాయి. ఇలా ఇలా అన్నిటిని మనము కట్ చేసి రెడీగా పెట్టుకుందాము. జస్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ మనకి ఎంత పెట్టుకున్నామో అంతటి కావాల్సినన్ని కట్ చేసుకుందాము. ఇవి అప్పటికప్పుడు మనం ఒక్కొక్క టైంకి ఒక్కొక్కసారి కట్ చేసి పెట్టేసుకుందాం. అన్నీ ఒకేసారి కట్ చేసినా అవి అతుక్కుపోతాయి. ఇప్పటికి ఇవి చాలు. ఇలా రౌండ్ పీసులు కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. మనము ఈ కట్ చేసుకున్న చిప్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి గ్రైండ్లో వేసేసాము. మంచి ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్. పల్చగా మాత్రం చేయకండి, కొద్దిగా మీడియం సైజులోనే మనం కట్ చేసుకోవాలి. చాలా టేస్టీ డిష్ అండి. ఎలాగో మనకి చామదుంపలు దురద అంటాం కదా, మనం ఒకవేళ ఎలర్జీ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళైనా డైరెక్ట్ బాయిల్ చేసిన సాంబార్లో, పులుసులో తింటే వాటి జిగట అనేది అలాగే ఉంటుంది. అదే ఇలా ఫ్రై చేసామనుకోండి, అదంతా వెళ్ళిపోయి మనకు కావాల్సిన ఒక ఈ చామదుంప మాత్రం ఉంటుంది. దీని విటమిన్స్ కూడా మనకి లభిస్తుంది, దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పన్నంలోకి అలా ఆలు ఫ్రై ఎలా తింటాము, ఆలు ఫ్రై, బ్రింజల్ ఫ్రై వీటిని ఎలా తింటామో అలా ఇది కూడా మీకు చిప్స్ లాగా ఉంటుంది కదా, చాలా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఫ్రై చేయండి. జస్ట్ ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఒకసారి మళ్ళీ తిప్పండి. కొద్దిగా టైం పడుతుంది ఇది. కొద్దిగా లైట్ స్వీట్గా ఉండి పైన క్రిస్పీగా ఉంటాయి. మనం చేసిన మసాలాలో ఇది కలిపేస్తే అసలు
చాలా అండి 100% చేసుకుంటే. కానీ ఇది ఒక టిప్ ఏంటంటే దీంట్లో మనము ముందు ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. లంచ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ప్రిపరేషన్ రెడీ చేసుకుంటే ఇక లంచ్ మనం జస్ట్ ఒక 10 minutesలో తింటాము అనగా ఇలా ఫ్రై చేసి అప్పటికప్పుడు తినేయాలి. లేదంటే మాత్రం మెత్తబడిపోతాయి. ఈ సాల్ట్ కారం ఇవన్నీ తగిలేవి మెత్తబడిపోతాయి కాసేపు. వేడిలో ఆ క్రిస్పీనెస్ టేస్టే డిఫరెంట్ ఉంది. ఇవి కొద్దిగా ఆ టైంకే మనం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఇది ఉడకకు వెళ్దాము. ఇంకా టైం పడుతుంది చూడండి. ఇంకా తెల్లగా ఉండదు. కలర్ వచ్చే వరకు పెట్టేసాము. అతుక్కుపోవండి, ఇవేమీ విడిగానే ఉంటాయి. జస్ట్ అలా ఉన్నా కూడా మనం కాసేపటికి రెడ్ కలర్ వచ్చాక ఉడిపోతాయి. రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఓకే, చాలా క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంది. పై లేయర్ అంతా క్రిస్పీగా ఉంది. ఆ మసాలా అది బట్టి చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పప్పన్నంలో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా?